నీ తండ్రికి అన్నం పెట్టడం చేత కాదంటూ రోజాకి మరి చెప్పినటువంటి ఆ మాటలపై నిప్పులు చెరిగారట రోజా. మొత్తానికి హరికృష్ణ గారికి మరి జూనియర్ ఎన్టీఆర్ ఏమీ చేయలేకపోయారు అంటూ చెప్తూ ఈ విషయంపై రోజా గతంలో ఎన్టీఆర్పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ విషయంపై ఎన్టీఆర్ ఇప్పటికీ కూడా మర్చిపోలేదు. మరి తనతో ఉండే తనని వెన్నుపోటు పొడిచే వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా మన తోటి కుటుంబ సభ్యులే అని అనుకునేటువంటి మంచి మరి సమయంలో నేనున్నాను. కానీ వాళ్ళు మాత్రం మరి చూపుడు వేలుతోనే మన కళ్ళును పొడి చేసేటువంటి రకం. అలాంటి వాళ్ళని దూరంగానే ఉంచాలి. సినిమా ఇండస్ట్రీలో ఉంటూ, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ గురించి చీప్‌గా మాట్లాడే వాళ్ళని నిజంగా ఏమనాలో కూడా అర్థం కావడం లేదని, వాళ్ళని నిజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకెంత దూరంగా పెడితే వాళ్ళతో అంత మంచిదని జూనియర్ ఎన్టీఆర్ చెప్తున్నారు. సో, తండ్రికి అన్నం పెట్టడం చేత కాదని నా మీద విసురులు విసిరారు. కానీ మీరు మిమ్మల్ని ఎన్నుకున్న వాళ్ళకి మరి ఏ రకంగా ఆనందంగా చూసుకుంటున్నారు? సో, అసలు ఎన్నుకున్న తర్వాత నుంచి ఒక్కరోజైనా సరే ఆ పర్యటనలు చేశారా? అంతేకాకుండా కేంద్రం నుంచి కానీ, కనీసం రాష్ట్రం నుంచి కానీ, మీ ప్రాంతానికి కావాల్సినవి ఏవైనా సమకూర్చుకోగలిగారా? మీ సంతోషం, మీ కాంట్రాక్ట్‌లు, మీకు ఆనందం తప్పితే ఇంకొక రకమైనది ఏది కూడా అక్కడ లభించడం లేదు. ఉంటే అక్కడ రిజల్ట్ ఏమై ఉండిద్ది? మహా అంటే మరి దాన్నైనా తీసుకొస్తున్నారా అంటే అది కూడా లేదు. ప్రస్తుతం కామన్ మ్యాన్‌కైతే ఉండిపోతూ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చూడాలంటేనే భయమేస్తోంది అంటూ మరి ఈ విషయంపై తన విముఖతని వ్యక్తం చేసినట్టుగా అయితే తెలుస్తోంది ఎన్టీఆర్. సో, రోజా గారు తన మీద విసిన విసులుని వాపస్ తీసుకోవాలని తన తండ్రి పేరు చెప్పే అర్హత రోజా గారికి అసలు లేదని ఎన్టీఆర్ మండిపడినట్టుగా తెలుస్తోంది.